మెడ వ్యాయామం. రెండు పాదాల మధ్య కొంచెం గ్యాప్. రెండు చేతులు నడుము దగ్గర పెట్టుకోవాలి. బొటన వేలు వెనక్కి, మిగతా 4 వేళ్ళు ముందుకి, కళ్ళు మూసి ఉంచాలి. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని శ్వాస వదులు తల ముందుకి, గడ్డం ఛాతీ కాని విధంగా శ్వాస తీసుకుంటూ తల వెనుకకి 3 నుంచి 5 సార్లు. ముందుకు వచ్చినప్పుడు బాగా ముందుకు ఉంచాలి, వెనక్కి వెళ్ళినప్పుడు బాగా వెనక్కి మోగాలి. శ్వాస తీసుకొని మధ్య భాగంలోకి రావాలి, శ్వాస వదిలేసేయాలి. మరలా శ్వాస తీసుకొని శ్వాస వదిలి తల కుడి పక్కకి, కుడి భుజం మీద ఉండాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఎడం పక్కకి, ఎడం చెవి ఎడం భుజం మీద. ఈ ప్రయత్నంలో భుజాలు కదలకూడదు, తలని క్రాస్ గా బెండ్ చేయాలి. శ్వాస తీసుకొని మధ్య భాగంలోకి రావాలి, శ్వాస వదిలేయాలి. మరలా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ తల కుడి పక్కకు, మీ గడ్డం కుడి భుజం మీద ఉండాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఎడం పక్కకి చేస్తూ ఉండాలి. క్రాస్ గా బెండ్ చేయొద్దు, 90 డిగ్రీస్ లోనే బెండ్ చేయడం. ఈ ప్రయత్నంలో భుజాలు కదలకూడదు, తలని క్రాస్ గా బెండ్ చేయాలి. శ్వాస వదులుతూ పక్కకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. శ్వాస తీసుకొని మధ్య భాగంలోకి రావాలి, శ్వాస వదిలేసేయాలి. మరలా బాగా శ్వాస తీసుకొని శ్వాస వదులు తల ముందుకి, గడ్డం ఛాతీ కాని విధంగా శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి గుండ్రంగా వెనక్కి వచ్చినట్టు బాగా వెనక్కి వంచి శ్వాస వదులుతూ ఎడం పక్క నుంచి కిందకి. ఈ విధంగా పెద్ద సర్కిల్ చేయాలి, బిగ్ గోళాకారం. నిదానంగా ముందుకు వచ్చినప్పుడు బాగా ముందుకు వంచాలి, వెనక్కి వెళ్ళినప్పుడు బాగా వెనక్కి వంచాలి. శ్వాస తీసుకొని మధ్య భాగంలోకి రావాలి, శ్వాస వదిలేసేయాలి. మరలా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ తల ముందుకు వంచి ఇప్పుడు విపరీత దిశలో శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క నుంచి పైకి బాగా వెనక్కి వంచి శ్వాస వదులుతూ కుడి పక్క నుంచి కిందకి విపరీత గోళాకారంగా పెద్ద సర్కిల్ చేయాలి. నిదానంగా చేయాలి. ముందుకు వచ్చినప్పుడు బాగా ముందుకు వంచాలి, వెనక్కి వెళ్ళినప్పుడు బాగా వెనక్కి. శ్వాస తీసుకుంటే మధ్య భాగంలో కావాలి, శ్వాస వదిలేసేయాలి. 2 చేతులు శరీరంతో పాటు కిందకి, 2 చేతులు ఇంటర్లాక్ చేసుకొని 2 అరచేతులు నుదురు పైన పెట్టుకోవాలి. మోచేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. నడుము మెడని తల స్ట్రైట్గానే ఉండాలి. శ్వాస తీసుకొని 2 చేతులు గట్టిగా నొక్కేసేయాలి వెనక్కి. మెడ వంచకూడదు. మోచేతులు శరీరానికి సమాంతరంగా ముందుకి వెనక్కి పెట్టకూడదు. లోపల శ్వాస నుంచి ఆగిపోవాలి, శ్వాస వదిలేసేయాలి. ఈ విధంగా క్రియలు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని 2 చేతులను గట్టిగా నుదురు పైన వెనక్కి ప్రెస్ చేసి ఆగి కొన్ని క్షణాలు శ్వాస వదలాలి. అలానే 2 చేతులు తల వెనుకకు పెట్టుకోవాలి. మోచేతులు భుజాలకు సమాంతరంగా. శ్వాస తీసుకొని 2 చేతులు గట్టిగా ముందుకు వంచాలి, తల వంచకుండా ఆగాలి, శ్వాస వదిలేయాలి. చేస్తుండాలి. శ్వాస తీసుకొని గట్టిగా నొక్కి లోపలి శ్వాస ఉంచి కొన్ని క్షణాలు ఆగి శ్వాస వదిలేయాలి. శ్వాస వదిలేసేయాలి. 2 చేతులు శరీరంతో పాటు కిందకి 2 సార్లు శ్వాస వదిలేయాలి.
ఇప్పుడు ఎడమ చేతిని నాభికి దగ్గర పెట్టుకొని ఎడమ పక్క బొటన వేలు వెనక్కి, మిగతా 4 వేళ్ళు కలిపి ముందుకు ఉండాలి. చేతి 5 వేళ్ళు కలిపి కుడి చెవు పై భాగంలో ఉండాలి. 2 మోచేతులు శరీరానికి సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకొని కుడి అరచేతిని గట్టిగా నొక్కేసేయాలి తల మీద, ఆగాలి, శ్వాస వదలాలి. ఈ విధంగా చేస్తుండాలి. మెడ వంచకూడదు. శ్వాస వదిలేసిన తర్వాత ఇదే క్రియ ఆపోజిట్ డైరెక్షన్. కుడి చేయి నాలుగు దగ్గర బొట్ట వేలానికి, మిగతా 4 వేళ్ళు ముందుకి, ఎడమ చేతి 5 వేళ్ళు కలిపి ఎడమ చెవు పై భాగంలో, 2 మోచేతులు శరీరానికి సమాంతరం. శ్వాస తీసుకొని ఎడమ చేతులు గట్టిగా నొక్కాలి, మెడ వంచకుండా లోపల శ్వాస ఉంచి ఆగిపోవాలి, శ్వాస వదలాలి. చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని గట్టిగా నొక్కి ఆగి శ్వాస వదలాలి. శ్వాస వదిలిన తర్వాత అరచేతులు రాపిడి చేసి ఆ వేడితోటి మెడల మీద మాలిష్, మర్దన తీసుకోవాలి. విశ్రామం. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస యోగాభ్యాసం. తాడాసనం. 2 పాదాల మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి. 2 చేతులు శరీరంతో పాటు కిందకి, 2 అరచేతులు 4 కింద భాగాలు ఇంటర్లాక్ తీసుకొని అరచేతులు రివర్స్ చేస్తూ శ్వాస తీసుకుంటూ చేతులు లాగుతూ పైకి తీసుకెళ్ళాలి. భుజాలు చెవులతో పాటు ఉండాలి. బాగా మరొకసారి శ్వాస తీసుకొని శరీరాన్ని ఆకాశం వైపు లాగాలి. భుజాలు చెవులతో పాటు బాగా స్ట్రెచ్ చేయాలి. మడిమల్ని పైకి లేపాలి. మీ శరీర భారం అంతా కూడా పాదాల వేళ్ళ మీద బాగా స్ట్రెచ్ చేయాలి. లోపల శ్వాస నుంచి అయిపోవాలి. శ్వాస వదులుతూ మడిమల కిందకి, చేతులు తలపై. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. భుజాలు చెవులతో పాటు ఉండాలి. స్ట్రెచ్ చేయండి బాగా పైకి. మడిమల్ని పైకి లేపాలి. శరీర భారం అంతా కూడా పాదాలు వేళ్ళ మీద బాగా స్ట్రెచ్ చేయాలి. బాగా శ్వాస వదులుతూ మడిమల కిందకి, చేతులు తలపై. శ్వాస తీసుకుంటూ మళ్ళీ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. భుజాలు చెవులతో పాటు శరీరాన్ని బాగా పైకి లాగాలి. బాగా శ్వాస వదులుతూ 2 చేతులు ముందు భాగం నుంచి లాగుతూ ముందుకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతులు విడదీసి 2 చేతులు శరీరంతో పాటు విశ్రామం. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదిలి. త్రయంక తాడాసనం. పాదాల దగ్గర తీసుకొచ్చేయండి. 2 చేతులు అలానే 4 కింద భాగాలు ఇంటర్లాక్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ అరచేతులు రివర్స్ చేస్తూ శ్వాస తీసుకుంటూ చేతులు బాగా లాగుతూ పైకి తీసుకెళ్ళాలి. భుజాలు చెవులతో పాటు. ఇప్పుడు శరీరాన్ని బాగా పైకి లాగాలి. ఆకాశం వైపుకి బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలితే పడి యువర్ రైట్ సైడ్, మీ కుడి పక్క వంగాలి. ముందుకి వెనక్కి వంగకూడదు. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయకూడదు. పూర్తిగా వంగిన తర్వాత సామాన్య శ్వాస. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. శరీరాన్ని ఆకాశం వైపు సాగదీయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలితే పడి యువర్ లెఫ్ట్ సైడ్, చేతులు లాగుతూ ముందుకి వెనక్కి రాకూడదు. మోకాళ్ళు మోచేతులు వంచకూడదు. సామాన్య శ్వాస. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. మరొకసారి శరీరాన్ని బాగా పైకి లాగాలి. బాగా లాగాలి. శ్వాస వదులుతూ 2 చేతులు ముందు నుంచి లాగుతూ కిందకి తీసుకురావాలి. అరచేతులు విడదీసిన తర్వాత విశ్రామం. 2 చేతులు శరీరంతో పాటు పాదాల మధ్య గ్యాప్. 2 సార్లు శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి. అర్ధ ఉష్ట్రాసనం. 2 పాదాల మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి. 2 చేతులు నడుము దగ్గర పెట్టుకోవాలి. బొటన వేళ్ళు వెన్నెముక చివరి భాగంలో ఒకదాని కూడా కలిసి ఉండాలి. మిగతా 4 వేళ్ళు కలిపి ముందుకి, కన్నులు మూసి ఉంచాలి. తలని బాగా వెనక్కి బెండ్ చేయాలి. భుజాలు కదలకుండా మెడని మాత్రమే బాగా వెనక్కి, కన్నులు మూసి ఉంచి బాగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ 2 బొటన వేళ్ళని నొక్కుతూ నడుము దగ్గర నుంచి పూర్తిగా వెనక్కి వంగాలి.
బాగా వెనక్కి వంగాలి, కళ్ళు తెరవద్దు. పూర్తిగా వంగిన తర్వాత సామాన్య శ్వాస. శ్వాస తీసుకుంటూ నిదానంగా మధ్య భాగంలోకి తల నిటారుగా పెట్టుకొని శ్వాస వదిలేసేయాలి. మరొకసారి ఇదే క్రియ. బొట్టను ముందు తలను బాగా వెనక్కి బెండ్ చేయాలి. బొటన వేళ్ళు గట్టిగా నొక్కుతూ శ్వాస వదులుతూ నడుము దగ్గర నుంచి ఆ బొటన వేళ్ళ దగ్గర నుంచి శరీరాన్ని పూర్తిగా వెనక్కి వచ్చాలి. బాగా వెనక్కి బెండ్ చేయాలి. పూర్తిగా వంగిన తర్వాత సామాన్య శ్వాస, మోకాళ్ళు బెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. విశ్రామం. రెండు చేతులు కిందకి, 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస అశ్వత్థాసనం. 2 పాదాల దగ్గర తీసుకురావాలి. 2 చేతులు శరీరంతో పాటు కుడి కాలు శరీరానికి దూరంగా వెనక్కి తీసుకెళ్ళాలి. ఎడమ చేయి పైకి, భుజం చెవుతో పాటు ఉండాలి. కుడి చేయి వీపు వెనక, అరచేయి భూమి వైపు ఉండాలి. బాగా శ్వాస తీసుకొని ఎడమ మోకాలు తొడ కిందకి వంచి నడుము దగ్గర నుంచి బాగా వెనక్కి వంగాలి. తల వెనుకకు వంచకూడదు. భుజం చెవుతో పాటు ఉండాలి. వెనక మోకాలు బెండ్ చేయకూడదు. బాగా వెనక్కి వంగాలి. నడుము దగ్గర నుంచి పూర్తిగా వంగిన తర్వాత సామాన్య శ్వాస. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. ఆ కాలు ముందుకి, చేతి. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళాలి. కుడి చేయి పైకి, భుజం చెవుతో పాటు ఉండి అరచేయి ముందుకు ఉండాలి. వెనక అరచేయి భూమి వైపు ఉండాలి. శ్వాస తీసుకొని కుడి మోకాలు తొడ కిందకి 90 డిగ్రీ కొండ వంచడానికి ప్రయత్నం చేసి నడుము దగ్గర నుంచి బాగా వెనక్కి వంగాలి. తల వెనుకకి వంచకూడదు. పూర్తిగా వంగిన తర్వాత సామాన్య శ్వాస. స్లోగా వాపస్. విశ్రామం. 2 పాదాలు దగ్గర తీసుకొచ్చి 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. త్రికోణాసనం. 2 పాదాలు భుజాల కంటే దూరంగా జరిపించాలి. 2 చేతులు శరీరంతో పాటు చేతి 5 వేళ్లు కలిసి ఉండాలి. కన్నులు కొమ్మలంగా మూసి ఉంచాలి. కుడి అరచేతిని పక్కకు తిప్పుతూ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. భుజం చెవుతో పాటు ఉండాలి. బాగా శ్వాస తీసుకొని పై భుజం పైకి, కింద భుజం కిందకి విపరీత దిశలో సాగదీయాలి. బాగా లాగాలి పైకి. శ్వాస వదులుతూ మీ ఎడమ పక్క వంగాలి. ఎడమ చేయి శరీరంతో పాటు కిందకి, కుడి చేయి భూమికి సమాంతరంగా ఉండాలి. ముందుకి వెనక్కి వంగకూడదు. సామాన్య శ్వాస. స్థితి స్వాభావికం. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. మరొకసారి శ్వాస తీసుకొని పై భుజం పైకి, కింద భుజం కిందకి బాగా లాగాలి పైకి. బాగా శ్వాస వదులుతూ అరచేయి అక్కడే పక్కకు తిప్పుతూ చేయి లాగుతూ కిందకి తీసుకురావాలి. ఎడమ అరచేయి పక్కకు తిప్పుతూ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. భుజం చెవుతో పాటు ఉండాలి. బాగా శ్వాస తీసుకొని పై భుజం పైకి, కింద భుజం కిందకి విపరీత దిశలో సాగదీయాలి. శ్వాస వదులుతూ మీ కుడి పక్క పొంగాలి. కుడి చేయి శరీరంతో పాటు కిందకి, ఎడమ చేయి భూమికి సమాంతరంగా ఉండాలి. సామాన్య శ్వాస. స్థితి స్వాభావికం. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి రావాలి. పైన చేయి పైన, కింద చేయి కింద చేయి బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ అరచేయి అక్కడే పక్కకు తిప్పుతూ చేయి లాగుతూ కిందకి తీసుకురావాలి. విశ్రామం. 2 పాదాలు దగ్గర. సూర్య నమస్కారం. ఆసనానికి అగ్రభాగంలోకి రావాలి. మడిమలు కలిపి పాదాలు విడదీయాలి. 2 చేతులు శరీరంతో పాటు కిందకి. ప్రథమ స్థితి నమస్కార ముద్ర. ఏకాగ్రత కనుబొమ్మల నడుమ ఆగ్రహం. సూర్య భగవాన్ మిత్ర రూపల ఆరాధ్యత ఒకసారి వినంతించండి. ఓం మిత్రాయ నమః.
నమః. నమస్కారం ముద్ర పెట్టేసి శ్వాస తీసుకుని రెండు చేతులు పైకి తీసుకెళ్ళాలి, భుజాలు చెవులతో పాటు ఉండాలి. శరీరాన్ని ఆకాశం వైపు బాగా లాగాలి, బాగా పైకి, వెనుకకి వంచాలి. ఏకాగ్రత విశుద్ధి చక్రం మీద ఉండాలి, గండానికి వెనక వెన్నెముక. శ్వాస వదులుతూ భుజాలు చెవులతో పాటు ఉంచుతూ నడుమ నుంచి పై భాగాన్ని ముందుకు వంచాలి. తలా చేతులు వేరు చేయకూడదు, మోకాళ్ళు బెండ్ చేయకూడదు. పొట్ట బాగా లోపలికి లాక్కుండా ఎక్కువ వంగలుగుతారు. ఏకాగ్రత మణిపూర్ చక్రం మీద, మీ నాభి వెనక వెన్నెముక మీద కేంద్రీకరించారు. రెండు అరచేతులు పాదాలకు ఇరువైల భూమి కాంచి శ్వాస తీసుకుంటూ కుడికాళ్ళు లాగి వెనక్కి తీసుకెళ్ళాలి. ఆ పాదం నిలబెట్టాలి. ఎడమ కాలి పాదము రెండు అరచేతుల మధ్యలో ఉండాలి. ఎడమ మోకాలు నిఠారుగా ఉండాలి. రెండు అరచేతులు పూర్తిగా భూమి కాంచడానికి ప్రయత్నం చేయాలి. కుడి మోకాలు భూమి కంటే కొంచెం పైన ఉండాలి. ఎడమ మోకాలు నిఠారుగా ఉండాలి. నడుము కిందకి, ఛాతీ ముందుకి, మెడ వెనుకకి. కన్నులు మూసుకొని తలని బాగా వెనక్కి నొక్కాలి. ఏకాగ్రత స్వాదిష్టాన్ చక్రం మీద ఉండాలి, జన్నేంద్రియాలకి వెనక వెన్నెముక మీద. శ్వాస వదులుతూ నిదానంగా ఎడమ కాలు కూడా కుడికాల దగ్గర తీసుకెళ్ళాలి. కుడికాలు పొజిషన్ మార్చకూడదు. మోకాళ్ళు మడిమలు పాదాలు కలిపి ఉండాలి. బొటన్ వేళ్ళు కూడా తలని బాగా లోపలికి నొక్కాలి. గడ్డం ఛాతీ కానే విధంగా. కాళ్ళు చేతుల స్థితి మార్చకుండా శరీరాన్ని వెనక్కి తోసేయాలి, మడిమలు ఆనే విధంగా. ఏకాగ్రత సహస్రార చక్రం మీద ఉండాలి, కపాలం పైన బ్రహ్మరంధ్రం. ఇదే స్థితిలో శరీరాన్ని ముందుకు తోస్తూ ముందు మోకాళ్ళు భూమి కాంచాలి, తర్వాత ఛాతీ, తర్వాత నుదురు భూమి కానాలి, మధ్య భాగం పైకి లేవాలి. రెండు మోచేతులు శరీరానికి దగ్గరగా ఉండాలి. మోచేతులు ఆకాశం వైపు ఉండాలి. ఏకాగ్రత అన్హాత్ చక్రం మీద, మీ హృదయానికి వెనక వెన్నెముక మీద కేంద్రీకరించాలి. ఇదే స్థితిలో శరీరాన్ని ముందుకు తోస్తూ నాభి నుంచి పైకి లేవాలి. మోచేతులు నిఠారుగా ఉండాలి, పాదాలు విడతీయకూడదు. నడుము కిందకి, ఛాతీ ముందుకి, మెడ వెనుకకి. కనులు మూసుకొని తలని బాగా వెనక్కి నొక్కాలి. ఏకాగ్రత మూలాధార చక్రం మీద ఉండాలి, మీ వెన్నెముక చివరి భాగం. కాళ్ళు చేతుల స్థితి మార్చకుండా అలానే పైకి లేచి తలని కంఠకొరంలోకి నొక్కివేయాలి. స్థితి మార్చకుండా శరీరాన్ని వెనక్కి తోసేయాలి, మడిమలు ఆనే విధంగా. ఏకాగ్రత సహస్రార చక్రం మీద ఉండాలి, కపాలం పైన బ్రహ్మరంధ్రం మీద. శ్వాస తీసుకుంటూ కుడి కాలుని రెండర చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ కాలు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. కుడి కాలు పాదము రెండర చేతుల మధ్యలో ఉండాలి. రెండు అరచేతులు పూర్తిగా భూమి కాంచడానికి ప్రయత్నం చేయాలి. చేతి 5 వేళ్ళు కలిసి ఉండాలి. ఎడమ మోకాలు భూమి కంటే కొంచెం పైన ఉండాలి. కుడి మోకాలు నిఠారుగా ఉండాలి. నడుము కిందకి, ఛాతీ ముందుకి, మెడ వెనుకకి. కనులు మూసుకొని తలని బాగా వెనక్కి నొక్కాలి. ఏకాగ్రత స్వాదిష్టాన్ చక్రం మీద ఉండాలి, జన్నేంద్రియాలకి వెనక వెన్నెముక మీద. శ్వాస వదులుతూ నిదానంగా ఎడమ కాళ్ళను కూడా కుడికాలు దగ్గర తీసుకురావాలి. భుజాలు చెవులతో పాటు ఉండాలి. మోకాళ్ళు వంచకుండా సామాన్య శ్వాస పొట్ట లోపలికి లాగితే ఎక్కువ వంగగలుగుతారు. ఏకాగ్రత మణిపూర్ చక్రం, నాభి వెనక వెన్నెముక మీద కేంద్రీకరించాలి. శ్వాస తీసుకుంటూ
భుజాలు చెవులతో పాటు రెండు చేతులు పైకి తీసుకెళ్ళాలి. శరీరాన్ని ఆకాశం వైపు లాగాలి, బాగా పైకి వెనక్కి వంచాలి. ఏకాగ్రత విశుద్ధి చక్రం మీద ఉండాలి. కంఠానికి వెనక, వెన్నెముక మీద. శ్వాస వదులుతూ ముందుకు వచ్చి నమస్కార ముద్రలోకి రావాలి. ఏకాగ్రత రెండు కనుమల నడుమ ఉండాలి, ఆజ్ఞా చక్రం మీద. నమస్కార ముద్రను విడదీసి రెండు చేతుల కిందకి విశ్రామం, వీపైన పట్టుకోవాలి. 2 సార్లు బాగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి సామాన్య శ్వాసలు శరీరాన్ని డీలాగా వదిలివేసి సూర్య నమస్కారం యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉందో గమనించాలి. రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చి కుడి పక్కకు తిరిగి పైకి లేచి సమస్థితిలో విశ్రామం. దండాసన్. రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చాలి, పాదాలు ముందుకు చాచాలి, రెండు చేతులు నిధంకి ఇరువైపులా. జాను శిరాసన్. కుడి కాలు మడిచి ఎడమ తొడ చివరి భాగంలోకి తీసుకువెళ్ళాలి. ఇంకో కాలు నిఠారుగా ఉండాలి, పాదం ముందుకు చాచి ఉంచాలి. రెండు చేతులు ఎడమ మోకాల మీద ఉండాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఆకాశం వైపు, భుజాలు చెవులతో పాటు ఉండాలి. మరొకసారి శ్వాస తీసుకొని నడుము నుంచి ఆకాశం వైపు బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ భుజాలు చెవులతో పాటు ఉంచుతూ నడుము నుంచి పై భాగం నిటారుగా ముందు కొంగి చేతి వేళ్లతోటి కాలి బొటన వేలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో మోకాళ్ళు పైకి లేపకూడదు, పాదం మీ వైపు లాగకూడదు. శ్వాస తీసుకుంటూ భుజాలు చెవులతో పాటు రెండు చేతులు పైకి తీసుకెళ్ళాలి, ఆకాశం వైపు బాగా లాగాలి పైకి. శ్వాస వదులుతూ రెండు చేతులు పక్కల నుంచి లాగుతూ కిందకి, మడిచిన కాళ్ళు కూడా ముందుకి. రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చి ఎడమకాలు మడవాలి. ఎడమకాలి పాదం కుడితోడ చివరి భాగంలో ఉండాలి. ఇంకో కాలు నిఠారుగా ఉండాలి, పాదం ముందుకు చాచి ఉంచాలి. రెండు చేతులు కుడి మోకాల మీద ఉండాలి. శ్వాస తీసుకొని రెండు చేతులు ఆకాశం వైపు తీసుకువెళ్ళాలి, భుజాలు చెవులతో పాటు ఉండాలి. మరొకసారి శ్వాస తీసుకొని నడుము దగ్గర శరీరం ఆకాశం వైపు బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ భుజాలు చెవులతో పాటు ఉంచుతూ నడుము నుంచి పై భాగాన్ని నిటారుగా ముందు కొంగాలి. చేతి వేళ్లతోటి కాలి బొటన వేలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో మోకాళ్ళు పైకి లేపకూడదు, పాదం మీ వైపు లాగకూడదు. శ్వాస తీసుకుంటూ భుజాలు చెవులతో పాటు రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి, ఆకాశం వైపు లాగాలి బాగా పైకి. శ్వాస వదులుతూ రెండు చేతులు పక్కల నుంచి లాగుతూ కిందకి విశ్రామ్ సమస్థితిలో. కోణాసనం. పాదాల దగ్గర తీసుకురావాలి. అరచేతుల మీద మడిమ మీద భారం ఉంచుతూ శరీరాన్ని ఆకాశం వైపు పైకి తీసుకువెళ్ళాలి. తల మధ్య భాగంలో ఉండాలి, వేలాడి తీయకూడదు. పాదాలు వేళ్లు భూమికి అనే విధంగా శరీరాన్ని పైకి లేపాలి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. సమస్థితిలో విశ్రామం. దండాసనంలోకి వచ్చేయాలి. యోగ ముద్రాసనం. పద్మాసనంలోకి వచ్చేయాలి. ఎడమ చేతి బొట్టన వేలు లోపలికి తీసుకెళ్లి ఎడమ పిడికిలు బిగించి కుడి చేతి ఎడమ చేతి మణికట్టు పట్టుకోవాలి. ఈ క్రియ మీ వీపు వెనక్కి చేయాలి. నడుము బడ భాగం నిటారుగా ఉండాలి, కనులు కొమ్మలంగా మూసి ఉంచాలి. బాగా శ్వాస తీసుకొని శరీరాన్ని ఆకాశం వైపు సాగదీయాలి బాగా పైకి. శ్వాస వదులుతూ పొట్ట లోపలికి లాక్కుంటూ ముందు కొంగాలి. మీ నుదురు భూమికి ఆనే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో చేతులు శరీరంతో పాటే ఉండాలి, పైకి లేపకూడదు. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని లాగుతూ మధ్య భాగంలోకి రావాలి. శ్వాస వదిలేసేయాలి. మరొకసారి ఇదే క్రియ. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ఆకాశం వైపు లాగాలి బాగా పైకి. శ్వాస వదులుతూ నడుము నుంచి పై భాగం నిటారుగా ముందుకొచ్చి నుదురు భూమి కాంచడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో చేతులు పైకి లేవకూడదు, స్ట్రెచ్ చేసి ఉండాలి చేతులు వీపు వెనక. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని లాగుతూ మధ్య భాగంలోకి రావాలి.
ఆకాశం వైపు లాగాలి, బాగా శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదిలేసిన తర్వాత విశ్రామ్ సమస్థితిలో. సమస్థితిలో ఉన్నప్పుడు పాదాలు ఎడం చేయాలి, రెండు చేతులు వీపైన రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. దండాసన్, వక్రాసన్. కుడికాలు మడిచి కుడికాలు పాదం ఎడమ మోకాల దగ్గర ఉండాలి. కుడి చేయి శరీరానికి దగ్గరగా వీపు వెనక ఉండాలి. ఎడమ చేయి పైకి లేపి కుడి మోకాలు బయట భాగం నుంచి వచ్చి కింద చీలమండలం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గడ్డం కుడి భుజం మీద ఉండాలి. కుడి భుజాన్ని ఎడమ భుజంకు తోసేసేయాలి. నడుముని ట్విస్ట్ చేయాలి, మెలివేయాలి. సామాన్య శ్వాస. వాపస్ రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చి ఎడమ కాలు మడిచి కుడి మోకాల దగ్గర ఉండాలి. ఎడమ చేయి శరీరానికి దగ్గరగా ఉండాలి. కుడి చేయి బాగా పైకి లాగి కుడి చేయి ఎడమ మోకాలు బయట నుంచి వచ్చి చీలమండలం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గడ్డం ఎడమ భుజం మీద ఉండాలి. ఎడమ భుజాన్ని కుడి పక్కకు తోసేయాలి. సామాన్య శ్వాస. నడుముని మెలివేయాలి, ట్విస్ట్ చేయాలి. స్లోగా వాపస్ విశ్రామ్ సమస్థితిలో. దండాసన్, అర్ధమచ్చేంద్రాసన్. కుడి కాలు మడిచి ఎడమ తోడ కింద నుంచి తీసుకెళ్లి ఎడమ మడిమ శరీరాన్ని తగిలించి ఉంచాలి. ఇంకో కాలు మడిచి పాదం నిలబెట్టి ఉండాలి, మోకాల కంటే లోపలగా. ఎడమ చేయి వీపు వెనక, కుడి చేయి బాగా పైకి లాగి ఎడమ మోకాలు బయట నుంచి తీసుకొచ్చి కింద మోకాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గడ్డం ఎడమ భుజం మీద ఉండాలి. ఎడమ భుజాన్ని కుడి పక్కకు తోసేయాలి. సామాన్య శ్వాస. నిదానంగా వాపసు వచ్చేయాలి. రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఎడమ కాలు మడిచి కుడి తోడ కింద నుంచి తీసుకెళ్ళి ఆ మడిమ తగిలించాలి. ఇంకో కాలు మడిచి బాగా లోపలికి లాగి నిలబెట్టి ఉండాలి. కుడి చేయి వీపు వెనక, ఎడమ చేయి పైకి తీసుకెళ్ళి కుడి మోకాలు బయట నుంచి తీసుకొచ్చి ఎడమ మోకాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గడ్డం కుడి భుజం మీద ఉండాలి. కుడి భుజాన్ని ఎడమ పక్కకు తోసేయాలి. నడుముని మెలివేయాలి, ట్విస్ట్ చేయాలి. సామాన్య శ్వాస. నిదానంగా వాపస్ విశ్రామ్ సమస్థితిలో. దండాసన్, గోముఖాసన్. కుడి కాలు మడిచి ఎడమ తోడ కింద నుంచి తీసుకెళ్లి పైకి లేచి ఆ పాదం మీద కూర్చోవాలి. కరెక్ట్గా మీ రెండు పిరుదులో పాదం మీద ఉండాలి. ఎడమ కాలు మడిచి కుడి మోకాలు వచ్చే విధంగా, మోకాల మీద మోకాలు వచ్చే విధంగా బాగా ఫోల్డ్ చేయాలి. ఎడమ చేయి తలవైపు నుంచి కుడి చేయి వీపు వెనక తీసుకెళ్లి రెండు అరచేతులు జొప్పించి ఉంచాలి. ఇంటర్లాక్ చేసి ఉండాలి. భుజం చెవుతో పాటు మోచే ఆకాశం, నడుమెడ నిఠారుగా. సామాన్య శ్వాస, ఏకాగ్రత. మూలాధార చక్రం మీ వెన్నెముక చివరి భాగంలో. అరచేతులు విడదీసి ఎడమ చేయి బాగా పైకి లాగి పక్క నుంచి కిందకి, రెండు పాదాలు ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇదే క్రియ ఎడమ కాలుతోటి. ఎడమ కాలు మడిచి కుడి తోడ కింద నుంచి తీసుకెళ్ళి పైకి లేచి ఆ పాదం మీద కూర్చోవాలి. ఇంకో కాలు మడిచి మోకాల మీద మోకాలు రావాలి. కుడి చేయి తలవైపు నుంచి, ఎడమ చేయి వీపు నుంచి రెండు అరచేతులు జొప్పించి ఇంటర్లాక్ చేసి ఉండాలి. భుజం చెవుతో పాటు మోచే ఆకాశం, నడుము మెడ నిఠారుగా. సామాన్య శ్వాస, ఏకాగ్రత. మూలాధార చక్రం. అరచేతులు విడదీసి కుడి చేయి బాగా పైకి లాగి పక్క నుంచి లాగుతూ కిందకి. విశ్రామ్ సమస్థితిలో. దండాసనంలోకి వచ్చేయాలి, వజ్రాసనంలోకి వచ్చేయాలి. రెండు చేతులు కుడివైపు, రెండు కాళ్ళు ఎడమవైపు మడిచి, మోకాళ్ళు మడిచి, మడిమలు విడదీసి మడల మీద కూర్చోవాలి. నడుము మెడ భాగం నిటారుగా ఉండాలి. కళ్ళు కొమ్మలంగా మూసి ఉంచాలి. వజ్రాసన్. ఈ ఆసనం వలన వజ్రనాడి ప్రభావితం అవుతుంది. ఉష్ట్రాసన్. అలానే మోకాళ్ళ మీద పైకి లేవాలి. మోకాళ్ళను భుజాలకు సమాంతరంగా జరిపించాలి. పాదాలు మోకాళ్ళకు సమాంతరంగా జరిపి పడుకోబెట్టి ఉండాలి.
రెండు చేతులు నడుము మీద, బొటన వేళ్ళు వెన్నెముక చివరి భాగంలో ఒకదానికొకటి కలిసి ఉండాలి. మిగతా 4 వేళ్ళు ముందుకు ఉండాలి. కన్నులు కొమ్మలంగా మూసి ఉంచాలి. బాగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ 2 బొటన వేళ్ళు ముందుకు నొక్కుతూ నడుము నుంచి పై భాగం నిటారుగా వెనక్కి వంగాలి. తల కూడా వెనకకి బెండ్ చేసి పూర్తిగా శరీరాన్ని ముందుకు తోసేయాలి. పూర్తిగా వంగగలిగిన తర్వాతనే 2 చేతులు తీసి పాదాల మీద పెట్టి శరీరాన్ని ముందుకు తోయాలి. మీ మోకాలు తొడ నిటారుగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కన్నులు తెరవకూడదు. శ్వాస తీసుకుంటూ నిదానంగా ముందుకు వచ్చి వజ్రాసనంలో విశ్రామ్. శశికాసన్ పార్ట్ 2. మోకాళ్ళు బాగా ఎడం చేసుకోండి. 2 అరచేతులు 2 తొడల మధ్యలో ఉండాలి. శ్వాస వదులుతూ అరచేతులు భూమికి రాసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. భుజాలకు సమాంతరంగా అరచేతులు విడదీసుకోవాలి. నడుము నుంచి పై భాగం బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. ముందు అరచేతులు బాగా లాగాలి. తర్వాత మోచేతులు, తర్వాత మీ చిన్న అంది గ్రౌండ్, మీ గడ్డం భూమి పైన ఆనాలి. కన్నులు తెరిచి పైకి చూడాలి. కన్నులు తెరిచి పైకి చూడాలి. సామాన్య శ్వాస. శ్వాస తీసుకుంటూ చేతులు అలానే లాగుతూ వెనక్కి వచ్చేసిన తర్వాత వజ్రాసనంలో విశ్రామ్. హాస్యాసన్, నవ్వటం అనేది ఒక యోగం, నవ్వలేకపోవటం అనేది ఒక రోగం. శ్వాస తీసుకొని శరీరం అంతా పులకించిపోయే విధంగా మధురంగా, కోమలంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా నవ్వాలి. శ్వాస తీసుకోండి. విశ్రామ్, మకరాసనం. 2 పాదాలు దూరంగా జరిపి పక్కన పడుకోబెట్టాలి. 2 చేతులు మడిచి ఎడమ అరచేయి మీద కుడి అరచేయి రావాలి. కుడి అరచేయి వెనక భాగం మీద కుడి చేయి ఉండాలి. విశ్రాంతి ఇచ్చే ఆసనం. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి తర్వాత సామాన్య శ్వాస. భుజంగాసనం. 2 పాదాలు దగ్గర తీసుకురావాలి. మోకాళ్ళు మడిమలు పాదాలు కలిపి పడుకోబెట్టాలి. 2 మోచేతులు శరీరానికి దగ్గరగా ఉండాలి. మోచేతులకు సమాంతరంగా అరచేతులు ముఖానికి ఇరువైపులా భూమి కాంచాలి. నుదురు భూమి కాంచాలి. తలని వెనక్కి వంచాలి. మెడ మాత్రమే వీలైనంత వెనక్కి. శ్వాస తీసుకుంటూ నాభి నుంచి పైకి లేవాలి. మోచేతులు కొంచెమే పైకి లేవాలి. మీ భారం అంతా కూడా పొట్ట మీద ఉండాలి. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. ఇంకొకసారి ఇదే క్రియ. తలని వెనకకి బెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ నాభి నుంచి పైకి లేవాలి. పాదాలు విడతీయకూడదు, పడుకోబెట్టి ఉండాలి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా ముందుకి, ముందు ఛాతి, తర్వాత చిన్, తర్వాత నుదురు భూమి కాల్చాలి. విశ్రామ్, శిథిలాసన్. ఎడమ భాగం, ఎడమ కాలుతో పాటు ఎడమ చేయి కిందకు ఉండాలి. ఎడమ చెవు భూమి కానాలి. కుడి కాలు మడిచి కుడి కాలు పాదము ఎడమ మోకాలు తగలాలి. కుడి మోచేయి మడిచి మోచేయికి సమాంతరంగా అరచేయి ముఖానికి ఎదురుకుండా భూమి వైపు ఉండాలి. సామాన్య శ్వాస. 2 ఊపిరితిత్తులు 2 తొడలు కూడా పూర్తిగా భూమికు ఆంచాలి. అధిక రక్తపోటు సామాన్యం అవుతుంది. మానసిక ఒత్తిడి దూరం అయిపోతుంది. లో బీపీ ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. శలభాసనం. పాదాలు దగ్గర తీసుకురావాలి. పడుకోబెట్టాలి. పాదాలు 2 మోచేతులు హృదయ కుహరంలోకి తీసుకువెళ్ళాలి. అరచేతులు తొడల వైపు ఉండాలి. 5 వేళ్ళు కలిసి ఉండాలి. గడ్డం భూమి కాల్చాలి. మోకాళ్ళు మడిమలో పాదాలు కలిపి పడుకోబెట్టాలి. శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని బాగా పైకి లాగాలి. లాగుతూ పైకి తీసుకెళ్ళాలి. 90 degrees లో. మోకాలు బెండ్ చేయొద్దు, బాగా పైకి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి. శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళు లాగుతూ పైకి తీసుకెళ్ళాలి. మోకాలు బెండ్ చేయకూడదు. నడుము దగ్గర నుంచి 90 degree కోణంలో పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. బాగా పైకి లేపాలి.
శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి, మోకాళ్ళు మడిమలు పాదాలు కలిపి శ్వాస తీసుకుంటూ నడుము దగ్గర నుంచి 2 కాళ్ళు ఒకేసారి పైకి లేపాలి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు, గడ్డం పైకి లేపకూడదు, చేతులు పైకి లేపకూడదు, బాగా పైకి లేపాలి. మోకాలు వంచొద్దు. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. విశ్రామ్. శిథిలాసన్ కుడి భాగం. ఇందాక ఎడమ శిథిల్ లెఫ్ట్ కి, మిర్రర్ ఇమేజ్ కుడి సైడ్. కుడి చేతి తలకిందిస్తూ విప్పేకి వచ్చేసేయాలి. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. గత్యాత్మక పశ్చిమోత్తాసన్. 2 పాదాల దగ్గర తీసుకురావాలి. 2 చేతులు తలవైపు తీసుకెళ్ళాలి. భుజాలు చెవులతో పాటు అరచేతుల యొక్క వెనక భాగం, అరచేతులు మోచేతుల యొక్క వెనక భాగం పూర్తిగా భూమి కానాలి. మోకాళ్ళు మడిమలు పాదాలు కలిపి పాదాలు ముందుకు చాచి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ 2 పాదాలు తలవైపు, శ్వాస వదులుతూ భుజాలు చెవులతో పాటు 2 చేతులు పాదాల వైపు నావలాగా ముందుకి వెనక్కి స్వింగ్ చేయాలి. ఈ ప్రయత్నంలో మోకాళ్ళు వంచకూడదు, భుజాలు చెవులతో పాటే రావాలి. విశ్రామ్. విప్పైన పడుకోవాలి. 2 చేతులు శరీరానికి దగ్గరగా కింద పెట్టుకోవాలి. అరచేతులు ఆకాశం వైపు. 2 సార్లు బాగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేయాలి. విపరీత కన్ని ఆసన్. పాదాల దగ్గర తీసుకురావాలి. 2 అరచేతులు శరీరానికి దగ్గరగా, అరచేతులు భూమి వైపు ఉండాలి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళ నడుము దగ్గర నుంచి పైకి లేపాలి. మోచేతులు స్టాండ్ లాగా చేసి 2 అరచేతులు మీ పిరుదుల మీద పెట్టుకోవాలి. 2 పాదాల వేళ్ళు ముఖమండలానికి ఎదురుగా వచ్చే విధంగా 40 degrees నడుము దగ్గర నుంచి శరీరాన్ని ముందుకు బెండ్ చేసుకోండి మీ వైపుకి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. విశ్రామ్. 2 సార్లు శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేయండి. అర్ధ హలాసం. పాదాల దగ్గర తీసుకొచ్చేయండి. అరచేతులు భూమి వైపు ఉండాలి. శ్వాస తీసుకుంటూ నడుము దగ్గర నుంచి 2 కాళ్ళు 90 degrees పైకి తీసుకెళ్ళండి. పాదాల వేళ్ళు ముందుకు చాచి ఉండాలి. పాదాల వేళ్ళు ఆకాశాన్ని తగిలే విధంగా బాగా స్ట్రెచ్ చేయాలి. చేతులు లేపకూడదు, అరచేతులు భూమిపైనే. సామాన్య శ్వాస. 90 degrees నడుము దగ్గర నుంచి మీ శరీరం స్ట్రైట్ లైన్ ఉండాలి. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. మడిమలు కోమలంగా భూమికి తగిలించాలి. విశ్రామ్. అరచేతులు ఆకాశం వైపు. 2 సార్లు శ్వాస తీసుకుని శ్వాస వదిలేసేయండి. ఉత్తాన పాదాసన్. పాదాల దగ్గర తీసుకొచ్చేయండి. అరచేతులు భూమి వైపు ఉండాలి. 5 వేళ్ళు కలిపి శ్వాస తీసుకుంటూ నడుము దగ్గర నుంచి మీ 2 పాదాలు కొంచెం పైకి లేపండి. తగలంత ఎత్తులో ఉండాలి. 30 to 40 degrees మాత్రమే. ఇంకొంచెం కిందకి. పాదాలు బాగా ముందుకు చాచి ఉంచాలి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి. విశ్రామ్. అరచేతులు ఆకాశం వైపు. 2 సార్లు శ్వాస తీసుకుని శ్వాస వదిలేసేయండి. ఉత్తాన పాదహస్తాసనం. పాదాల దగ్గర తీసుకొచ్చేయండి. అరచేతులు భూమి వైపు ఉండాలి. 2 చేతులు తలవైపు తీసుకెళ్ళాలి. భుజాల చెవులతో పాటు శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు 2 చేతులు ఒకేసారి పైకి 90 degrees పైకి లేపాలి. పాదాలు వేళ్ళు ముందుకు చాచి ఉంచాలి. తల లేపకూడదు, మోకాళ్ళు వంచకూడదు. 2 కాళ్ళు 2 చేతులు స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సామాన్య శ్వాస. శ్వాస వదులుతూ అత్యంత నిదానంగా కిందకి రావాలి. మడిమలు కోమలంగా భూమిని తగిలించాలి. విశ్రామ్. 2 చేతులు శరీరంతో పాటు కిందకి. శవాసన్. 2 పాదాల మధ్య సూర్యజనక అంతరం ఉండాలి. 2 చేతులు శరీరంతో పాటు ఉండాలి. అరచేతుల యొక్క వెనక భాగం పూర్తిగా భూమి కానాలి. చేతి 5 వేళ్ళు కలిసి ఉండాలి. 2 సార్లు బాగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేయాలి. సామాన్య శ్వాసలో శరీరాన్ని డీలాగా వదిలివేసి
పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా, శిరస్సు నుంచి పాదాల దాకా మానసిక అవలోకనం చేయాలి. విభిన్నమైన క్రియలు, ఆసనాలు చేశారు. వాటి ప్రభావం మీ శరీరం మీద ఎలా ఉందో పాదాల దగ్గర శిరస్సు, శిరస్సు నుంచి పాదాల దాకా మానసిక అవలోకనం చేయాలి. పూర్తిగా రిలాక్స్ అయిపోవాలి. సామాన్య శ్వాసలు. రెండు పాదాలు దగ్గర తీసుకొచ్చి కుడి పక్కకు తిరిగి ఒక 5-6 శ్వాసల దాకా పక్క తిరిగి పడుకోవాలి. కుడి మోచే సాయంత్రం పైకి లేచి పద్మాసనంలో కూర్చోవాలి. ప్రాణాయామం. ఉత్తమ స్థితి పద్మాసనం. రెండు చేతులు జ్ఞానముద్రలో ఉండాలి. నడుము మెడ భాగం నిటారుగా ఉండాలి. కన్నులు కొమ్మలంగా మూసి ఉంచాలి. ఆంతరిక ప్రసన్నత ఉండాలి. శరీరం ఎక్కడ కూడా ఒత్తిడి ఉండకూడదు. అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి చేయి ప్రాణాయామ ముద్రలో ఉండాలి. ఎడమ చేయి జ్ఞాన ముద్రలో ఉండాలి. కుడి నాసికను మూసివేసి ఎడమ నాసిక ద్వారా చాలా నిదానంగా నాభి కింద భాగాన్ని శ్వాస తీసుకోవాలి. బాగా ఫీల్ చేసేయాలి. ఎడమ నాసికను మూసివేసి కుడి ద్వారా బయటికి వదిలివేయాలి. శిరస్సు చివరి నుంచి నాభి కింద భాగం దాకా పూర్తిగా వదిలేసేయాలి. మరలా ఎక్కడ వదిలేరు అక్కడి నుంచే మళ్ళీ కుడి ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఎడమ నాసికను మూసి ఉంచి కుడిని మూసివేసి ఎడమ నుంచి బయటికి వదిలివేయాలి. ఇది ఒక ఆవృతం. నిర్ణీత ఆవృతాల్లో ఈ క్రియలు కొనసాగించాలి. ఎడమ ద్వారా తీసుకోవాలి, కుడి ద్వారా వదలాలి. కుడి ద్వారా తీసుకోవాలి, ఎడమ ద్వారా వదలాలి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి, వదిలినప్పుడు పొట్ట లోపలికి సంకోచం చేయాలి. శ్వాస సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకునే సమయం ఎంతో, వదిలే సమయం అంతే ఉండాలి. మీ ఏకాగ్రత మీ శ్వాసల మీద ఉండాలి. వెరీ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రాణాయామం. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేస్తుండాలి. పూర్తి రౌండ్ అంటే ఎడమ ద్వారా శ్వాసను బయటకు వదిలిన తర్వాత మీ రౌండ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడే శాంత స్థితిలోకి వచ్చేయాలి. ఈ ప్రాణాయామం యొక్క ప్రభావం మీ శరీరం ఎలా ఉందో గమనించాలి. రోగ నిరోధక పెంపొందుతుంది. ఈ ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరం అయిపోతుంది. పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అగ్నిసార్ ప్రాణాయామం. అరచేతులు బోర్లించేసి రివర్స్ చేసి మోకాళ్ళు పట్టుకోవాలి. నడుము మెడ భాగం నిటారుగా ఉండాలి. కన్నులు కొమ్మలంగానే మూసి ఉంచాలి. మూలబంధం వేసుకొని మలద్వారం గట్టిగా లోపలికి లాగి బాగా శ్వాస తీసుకోవాలి. మూలబంధాలు అలానే ఉంచి శ్వాసను పూర్తిగా బయట వదిలేసేయాలి. ఖాళీ పొట్టని గట్టిగా లోపలికి లాగాలి. కొన్ని క్షణాల నుండి పొట్ట వదిలి చేయాలి. మధ్యలో శ్వాస తీసుకోకూడదు. శ్వాసకి మధ్యలో కనీసం 1-2 సార్లు చేయడానికి ప్రయత్నం చేయాలి. చేయలేకపోతే శ్వాస వదిలేసి మూలబంధం వేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలిన తర్వాత మరలా ఈ క్రియలు కొనసాగించాలి. అగ్నిసార్ చేస్తూనే ఉండాలి. పొట్ట లోపలికి బయటికి హేస్టీగా ఆతృతగా చేయకూడదు.
పూర్తి 2 అయిన తర్వాత శాంతి. ఈ ప్రాణాయామం యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉందో గమనించాలి. ఈ ప్రాణాయామం వల్ల పొట్ట లోపల ఉన్న అన్ని అంగాలు, అవయవాలు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, క్లీన్, బ్లాడర్, ప్రాణిక్రియాస్, లివర్ అన్నీ కూడా బాగా మసాజ్ చేయబడతాయి. మలబద్ధకం దూరం అవుతుంది, పొట్ట తగ్గిపోతుంది, జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది. కపాల భాతి ప్రాణాయామం. అలానే అరచేతులు పొలిసి మరలా మోకాళ్ళు పట్టుకోవాలి. నడుము మెడ భాగం నిటారుగా ఉండాలి. శ్వాస తీసుకొని మూలబంధ వేసి శ్వాస బయటికి, పొట్ట లోపలికి, శ్వాస బయటికి, పొట్ట లోపలికి. ఈ రెండు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, అనుసంధానం ఉండాలి. హేస్టీగా ఆతృతగా చేయకూడదు, మధ్యలో శ్వాస తీసుకోకూడదు. మీ పొట్ట లోపలికి సంకోచం చేసినప్పుడు కొంత శ్వాస లోపలికి వెళ్ళిపోతుంది. ఆ శ్వాసను మీరు శక్తిని ఉపయోగించి బయటకు వదిలివేయాలి. హేస్టీగా ఆతృతగా చేయకూడదు. శక్తి మేర చేయాలి. చేయలేనప్పుడు శ్వాసను పూర్తిగా బయటకు వదిలివేసి 3 బంధాలు వేసి ఆగిపోవాలి. ఆల్రెడీ మీరు మూల బంధులో ఉన్నారు. నాభిని గట్టిగా లోపలికి లాగండి. ఉడ్యాన్ బంద్. తలను పూర్తిగా ముందుకు వంచండి. జలంధర్ బంద్, గడ్డం ఛాతీ కానే విధంగా కొన్ని క్షణాలు ఆగండి. క్రమ పద్ధతిలో బంధాలు విడదీయాలి. ముందు తలపైకి, తర్వాత పొట్టదులు చేసి, తర్వాత కింద భాగం రిలీజ్ చేసి సామాన్య శ్వాస. దిస్ ఇస్ 1 రౌండ్. ఇది ఒక ఆవృత్తం. నిర్ణీత ఆవృత్తాల్లో నిర్ణీత రౌండ్స్లో ఈ క్రియలు కొనసాగిస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని మూలబంధం వేసి శ్వాస బయటికి, పొట్ట లోపలికి, శ్వాస బయటికి, పొట్ట లోపలికి, ఈ రెండు మధ్య కోఆర్డినేషన్ చేస్తూనే ఉండాలి. పూర్తి రౌండ్ అయిన తర్వాత శాంతి. ఈ ప్రాణాయామం యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉందో గమనించాలి. 7 చక్రాలని ప్రభాతం చాలా ఉత్తమమైన ప్రాణాయామం. దిస్ ఈస్ కింగ్ ఆఫ్ ఆల్ ది ప్రాణాయామాస్. ఇది మీ శరీరానికి ఒక శుద్ధి క్రియలాగా పనిచేస్తుంది. శరీరం అంతా కూడా కాంతివంతమవుతుంది. ముఖమండలం మీద రక్త ప్రసరణ బాగా జరిగి కాస్మెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది మీ శరీరం మీద. భ్రామరీ ప్రాణాయామం. కనులు మూసుకొని చూపుడు వేలు 2 కనురెప్పల మీద ఉండాలి. మధ్య వేలు 2 నాసికాపుటాల మీద ఉండాలి. మిగతా 2 వేళ్ళు 2 పెదవుల మీద ఉండాలి. చేతి బుడ 2 చెవుల్లో ఉండాలి. మోచేతుల భుజాలకు సమాంతరంగా ఉండాలి. బాగా శ్వాస తీసుకొని శ్వాసని మధురంగా తుమ్మెద శబ్దం బయటకు వదిలివేస్తూ ఉండాలి. శాంత్. ఈ ప్రాణాయామం యొక్క ప్రభావం మీ మస్తిష్కం మీద ఎలా ఉందో గమనించండి. ఈ ప్రాణాయామం వల్ల మెదడులో ఉన్న నరాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి, క్లీన్ చేయబడతాయి. మైగ్రేన్ రేర్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. బ్రెయిన్లో బ్లాకేజెస్, క్లాట్స్, మెదడులో బ్లాక్ క్లాట్స్ కూడా ఎన్నటికీ రావు.
ధ్యానం. రెండు చేతులు పద్మాజలి ముద్రలోకి ఉండాలి. నడుము మెడ భాగం నిటారుగా ఉండాలి. కన్నులు కొమ్మలంగా మూసి ఉంచాలి. ముఖం మీద చిరునవ్వు ఉండాలి. చిరుమంద హాసం. ఓం ధ్వని 1:1 అనుపాతం. ఓం 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 ఓం. శాంత్. మనసులోనే ఓం ధ్వని. మీ దృష్టిని నాసిక అగ్రభాగం తీసుకొచ్చేయండి. శ్వాస అలా లోపలికి వెళ్తుందో అలా బయటకు వస్తుంది గమనించాలి. ఏకాగ్రత శ్వాసల మీద ఉండాలి. చల్లటి శ్వాస లోపలికి వెళ్తుంది, వేడి శ్వాస బయటకు వస్తుంది. ఏకాగ్రత శ్వాసల మీద. ఆత్మచింతన. ఆలోచనలు గమనించుట. వచ్చే ఆలోచనలు రానియండి, పోయే వాటిని పోనీయండి. వాటిని పట్టుకోవద్దు, వాటిని ఆపొద్దు. ఒక ద్రష్టలాగా వచ్చే పోయే ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. కొన్ని క్షణాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మీ మనసు ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతుంది. అదే ధ్యానము, అదే సమాధి యోగం.
దీర్ఘమైన స్వరంతో ఒకసారి ఓంకారం చెప్పి ఈ ధ్యానానికి విరామం ఇద్దాం. శ్వాస తీసుకోవాలి. శాంతి శాంతి శాంతి. శాంతి అవస్థలో కొన్ని క్షణాలు ఉండాలి. శాంతి యొక్క ఆనందాన్ని రెండు అరచేతులు బాగా రాపిడి చేసి ఆ దివ్యమైన శక్తిని మీ కన్నుల మీద, శరీరం అంతా కూడా స్పృశించి కన్నులు తెరవాలి. పద్మాసనం తీయాలి. రెండు చేతులు వీపు వెనక భూమి కాంచుకోవాలి. మోకాళ్ళు మడిమలు పాదాలు కలిపి, పాదాలు ముందుకి వెనకకి, కుడికి ఎడమకి, పాదాలు ముందుకు చాచి గోళాకారంగా, విపరీత గోళాకారంగా తిప్పి రక్తపెట్టి సామాన్యం చేసుకోవాలి. ధన్యవాదములు. ఇంతటితో ఈరోజు కట్ చేస్తాం.